రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా తెలియని వారు ఉన్నారు. మరి మహాశివరాత్రి రోజు ఎంతో పెద్ద ఎత్తున భక్తులందరికీ సౌకర్యంగా ఉండే విధంగా ఏర్పాటు చేయడానికి కలెక్టర్ గారు కానివ్వండి, కమిషనర్ గారు కానివ్వండి, అన్ని డిపార్ట్మెంట్లు కూడా పూర్తి స్థాయిలో నిమగ్నమై ఆ రోజు భక్తులకు అసౌకర్యం కలగకుండా మంచి జరిగే విధంగా చేయాలని ఆలోచనతో ఇవాళ క్యాలెండర్ కూడా ఆవిష్కరించడం జరిగింది. మరి ఆ రోజు భక్తులకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ చిన్న ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఏర్పాటు చేయాలి. మరి ఆ పరమశివుడు వరంగల్ అందరికీ కూడా ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటారు. మరి ఆ రోజు అందరూ కూడా సహకరించాలని చెప్పి ప్రత్యేకంగా మరి ఈవో గారు అయ్యగారు కూడా వీటికి పూర్తి స్థాయిలో అవసరమైతే విఐపీకి కొద్దిసారి తగ్గించైనా దాన్ని భక్తులకు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేయాలని ఆలోచన కూడా ఉన్నాం. కాబట్టి మరి రాజకీయాలు మీరు అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలి. దీనిని చాలా సక్సెస్ఫుల్గా ఈసారి ఎన్నడూ జరిగిన విధంగా ఏర్పాటు చేయాలని ఆలోచనతో కూడా ముందుకు పోవడం జరుగుతుంది. ఊళ్ళో త్రికూటాలయం ఉంది, ఆర్కియాలజీ కొత్త నిబంధనలు ఎన్నడూ లేదు, ఏ ఫోటోలు దిగనేటం లేదు, గర్భగుడ్ల తీయకుంటే ఏం ప్రాబ్లం లేదు. కొత్త నిబంధనలు మీడియాతో సహా చాలా ఇబ్బంది పడుతున్న అంశం ఒకటి. రెండవది భక్తులకు ఇబ్బంది కావద్దు అంటున్నారు. మరి పాత్ర విషయాన్ని నియోజనం ఉందా? భక్తులకు ఉన్న ప్రత్యేక ఏర్పాటు మరో మేడారం పోలీసుల ఉత్సాహం వల్ల మరో మేడారం జాతర. మేడారం జాతర అంటే మేడారంలో కొందరు విఐపీల ద్వారా ఇబ్బంది జరిగిందన్నమాట వాస్తవం. కానీ మీరు ఒక 10% కోణమే చూస్తున్నారు. అభివృద్ధి చేసిన 90% కోణంలో కూడా దాన్ని ప్రచారం చేయండి దయచేసి. ఎందుకంటే ఎన్నడూ చరిత్రలో లేని విధంగా దానిని శాశ్వత పరిష్కారానికి టెంపరీగా ప్రతిసారి 200 కోట్లు కేటాయించడం, తినటం, అవతల పడటం కాకుండా పర్మనెంట్గా దాన్ని రోడ్డు వెడల్పుగా మొదలు పెడితే శిల్పులతోటి చెక్కేయటం కానీ ఏది కానీ పోయిన ప్రతి ఒక్క భక్తుడు దాన్ని అప్రిషియేట్ చేస్తున్నది. అలా వేస్తారు మన ఏది సమ్మక్క సారక్క జాతర ఒక్క కాడ మాత్రం అన్ని మంచి ఎందుకు గుర్తిస్తారు. కూడా చిన్న తప్పులు జరిగినాయి, తప్పు అది జరగలేదు కాదు. అది కూడా తెలిసి అన్ని తెలిసి ఉన్నటువంటి విఐపీల ద్వారా జరిగిందంటానికి అది ఎటువంటి అనుమానం లేదు. చిన్నది అది ఒక్కరోజు, ఇన్ని రోజులలో ఒక్కరోజు జరిగింది. కానీ ఆ ఒక్కరోజే గుర్తుపెట్టుకొని మిగతా అన్నింటినీ విస్మరించకండి దయచేసి. ఎందుకంటే వాటిని కూడా ఎన్నడూ చేయని విధంగా దాన్ని చేసి చూపించాలి. చరిత్రలో ఎన్నడూ చేయని విధంగా, ఎన్నడూ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి నైటాలు చేసే విధంగా లేకుండా క్యాబినెట్ మీటింగ్ ఇవన్నీ కూడా మనం ఎందుకంటున్నామంటే వాస్తవాలకు దగ్గరలో ఉండాలి. మనం మేము ఉన్నాం ఇప్పుడు అంత బాగా జరిగిందని చెప్పగలుగుతాం. మా విఐపీల ద్వారానే జరిగిందని మేమే చెప్పుకోగలుగుతున్నాం. క్లియర్ మా తప్పుడు మేము చెప్పుకుంటున్నామాట. దాన్ని పునరుద్ధం కాకుండా చూసుకుంటాం. అట్లాగే ఇక్కడ కూడా విఐపీలని తగ్గియటానికి కొందరు దాతలు ఉంటారు, పర్మనెంట్ దాతలు ఉంటారు. ఆ దాతలకు కూడా అవకాశం ఇచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా అదేంది అని చెప్పి అది ఏంది అనేటప్పుడు ఆ దాతకు ఎలా అలంకరణ చేయాలి, గుడి అలంకరణ చేయాలి, కార్యక్రమాలు చేయాలి. గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ ఎంతవరకు లిమిట్ వరకు ఉంటుంది. మిగతా కొన్ని చేస్తుంటారు. ఆ దాదాపు కొద్దిగా ప్రియారిటీ ఇచ్చినంత మాత్రాన దానికి ఇది చేసుకోకూడదు అని చెప్పి కూడా అందరికీ వాళ్ళనే పెట్టి వీళ్ళని కూడా చిన్న చూపు చూడకుండా చేయాలని వీళ్ళకే సౌకర్యం కలిగించే విధంగా ఈసారి ఏర్పాటు చేస్తారు. అది కూడా మీరు ఇప్పుడు చెప్పండి వింటున్నాను నేను. గతంలో ఫ్రీ ఉంటే సెంట్రల్ మీరు చెప్పినాక నాకు తెలిసింది సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని నియమాలు నిబంధనలు ఉంటాయి. రాష్ట్ర గవర్నమెంట్కి సంబంధించిన ఇతరులు నేను ఇమీడియట్ మాట్లాడి నేను ఒకటి చేయగలుగుతాను. సెంట్రల్ది కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఇంకా 2 రోజులు సమయం కూడా ఉన్నది కాబట్టి నేను ఇవాళ ఆ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మీ హైయర్ ఆఫీసర్స్తో నేను మాట్లాడి దాని గురించి మన ఒక్క దగ్గర తీసుకుంటున్నారా, ప్రతి దగ్గర తీసుకుంటున్నారా. గతంలో నేను దుర్గామాతని 15-20 ఏళ్ళకి వెళ్ళి గుడి లోపల పెట్టాను. ఇక్కడ వారు ఇక్కడ ఈసారి ఏం చేసారు, బయట పెట్టాలి అన్నారు. నేను మీడికి వెళ్ళి మాట్లాడి ఇక్కడ తీసుకొచ్చి సార్ పెట్టగలిగినాం. హైట్కి ఇంతే ఉండాలి, అక్కడ ఇది చేయకూడదు, ఇది చెయ్యాలని నియమాలు నిబంధనలు కొన్ని పెట్టిండ్రు. అది
ఒక్కరికి అంటే మంచి చెడు ఆలోచించకుండా ఎవరు చేయరు, ఏ పార్టీ కానీ ఏ గవర్నమెంట్ కానీ ఏది కానీ. దాని ద్వారా ఏమైనా నష్టాలు గుడికి కానీ ఇంకేదైనా వాతావరణానికి కానీ ఇబ్బందులు ఉన్నాయనంటే వాళ్ళు చేయవచ్చు కూడా. దానిని ఒకసారి దేని గురించి అనేది ఎంక్వైరీ చేసుకున్న తర్వాత మీకు మేము ఒక 24 గంటలలో ఇప్పుడు ఒక 24 గంటల లోపలే దీనికి జవాబు చెప్తాను, నాకు ఎటువంటి అనుమానం లేదు. థ్యాంక్ యూ. చరిత్ర ప్రసిద్ధిగాంచినటువంటి రుద్రేశ్వర స్వామి 5 స్తంభాల దేవాలయం లోపల ఈరోజు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సంబంధించినటువంటి పోస్టర్ను మన నాయకుడు రాజేంద్ర రెడ్డి గారు ఎమ్మెల్యే గారు, పరమ శివభక్తుడు, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు, స్థానిక కార్పొరేటర్ తోట వెంకటేశ్వర గారు, శ్రీమాన్ గారు, రుద్రేశ్వర సేవా సమితి సభ్యులు, అదేవిధంగా ఆలయ కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ గారు తదితరులు కలిసి పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వర్తించడం జరిగింది. ముఖ్యంగా ఈ ఉత్సవాలు 14వ తేదీ నుండి 18వ తేదీ వరకు కూడా ఉత్సవాలు నిర్వర్తించడం జరుగుతుంది. మహాశివరాత్రి పర్వదినం 15వ తేదీ ఆదివారం నాడు ప్రారంభమవుతుంది. 14వ తారీఖు నాడు ఉత్సవాలు ప్రారంభమవుతాయి. గణపతి పూజ, అంకురారోపణ, అదేవిధంగా పుణ్యావాచనం చేసి రుద్రేశ్వర స్వామివారి యొక్క కళ్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతుంది. అదేవిధంగా మహాశివరాత్రి మహాపర్వదినం దాదాపు 36 గంటల పాటు దేవాలయంలో ఉత్సవాలకు భక్తులు తరలి వస్తుంటారు. ముఖ్యంగా ఆ రోజున ఉదయం 4 గంటల నుండి స్వామివారి రుద్రాభిషేకాలు ప్రారంభమవుతాయి. రాత్రి 11 గంటల వరకు కూడా నిర్వర్తించబడుతుంది. శివరాత్రి అనేది ఒక మహాలింగోద్భవకాల పూజ. అందులో జాగరణ ఉండేటువంటి భక్తుల కొరకు కూడా ప్రత్యేకంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ, అదే మున్సిపల్ శాఖ వారు కూడా ప్రత్యేక ఏర్పాటు చేశారు. అదేవిధంగా లింగోద్భవ సేవ లోపల కూడా 111 రుద్రాలతో స్వామివారికి 5 గంటల సేపు రుద్రాభిషేకం నిర్వర్తించబడుతుంది. అదేవిధంగా అంగరంగ వైభవంగా అనేక పుణ్యక్షేత్రాల్లో, శైవక్షేత్రాల్లో ఏ విధంగానైతే శివ కళ్యాణోత్సవం నిర్వర్తిస్తారో ఆ రోజున కూడా దేవాలయ ప్రాంగణం లోపల మహాలింగోద్భవ సమయంలో అదే కళ్యాణోత్సవం, సుముహూర్తం సమయం లోపల కళ్యాణోత్సవం కూడా నిర్వర్తించడం జరుగుతుంది. నమ్మక చమకాదులతోని స్వామివారికి ప్రతి భక్తునిపై గోత్రనామాదులతో కూడా సామూహిక రుద్రాభిషేకాలు రాత్రి 11 గంటల వరకు కూడా నిర్వర్తించడం జరుగుతుంది. ముఖ్యంగా శివరాత్రి రోజున లింగోద్భవ సమయం అని చాలా ప్రాముఖ్యత. అన్ని శైవ క్షేత్రాల్లో కూడా లింగోద్భవ కాల పూజ నాడే లింగోద్భవ సమయం లోపలనే మాన్యాసపూర్వక మహారుద్రాభిషేకం 111 రుద్రాలతోని స్వామివారికి అభిషేకాలు నిర్వర్తించడం జరుగుతుంది. అదేవిధంగా శివ కళ్యాణోత్సవం సాయంత్రం 5:30 గంటలు ప్రారంభమవుతుంది. రాత్రి 7:30 గంటల వరకు కూడా. అదేవిధంగా జాగరణ ఉండేటువంటి భక్తుల కొరకు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా 3 క్యూ లైన్లు, ధర్మదర్శనానికి ఎక్కువ ప్రాముఖ్యత, సామాన్య భక్తులు కూడా దర్శనం చేసుకున్న విధంగా ఏర్పాటు చేస్తున్నారు దేవాదాయ శాఖ అధికారులు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనిల్ కుమార్ గారు. అదేవిధంగా రుద్రాభిషేకాల దర్శనం మామూలుగా సహజంగా డోనర్స్ దాతల కొరకు ప్రత్యేకమైన దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రత్యేకంగా ఏర్పాట్లు అనేది విఐపి దర్శనాలు అనేది లేదు. వాస్తవం చెప్పాలంటే అది కూడా కలెక్టర్ గారు వద్దన్నారు. ఎందుకంటే చాలా సంఘటనల వల్ల కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి అని చెప్పేసి కాబట్టి పాసులు కూడా రద్దు చేయడం జరిగింది. వారి ఈసారి పాసులు కూడా లేవు ఎక్కడ కూడా. దర్శనానికి స్వచ్ఛందంగా వచ్చే ప్రతి భక్తులు కూడా దర్శనం కల్పించడానికి దేవాదాయ శాఖ సిద్ధంగా ఉన్నది. కాబట్టి దయచేసి మీరు కూడా అర్థం చేసుకోవాలి. కాబట్టి దానికి అనుగుణంగా కూడా అదే తెల్లవారి మంగళవారం రోజున కూడా స్వామివారి నాగవల్లి కార్యక్రమం ఉంటుంది. బుధవారం రోజున అన్నపూజ, అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేస్తుంది. గురువారం మన 5వ రోజు చందనోత్సవ కార్యక్రమం నిర్వర్తించడం జరుగుతుంది. కాబట్టి భక్తులు, ముఖ్యంగా మీడియా మిత్రులు, పోలీస్ అధికారులు ముఖ్యంగా సహకరించాలి, చాలా ప్రాముఖ్యం. నమస్కారం. ప్రకారంగా తరతరాలుగా వస్తున్నటువంటి సాంప్రదాయాన్ని పాటించాలనే ఒక భావంతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మహావైభవంగా నిర్వర్తించడానికి అది జిల్లా కలెక్టర్ గారు, సిటీ పోలీస్ కమిషనర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు ప్రత్యేక చొరవ చూపి
ఒక చారిత్రక ప్రదేశం. ఎందరో దేశ విదేశస్తులు కూడా దేవాలయం సందర్శిస్తారు. కాబట్టి దానికి అనుగుణంగా ఈ బ్రహ్మోత్సవాలకు ఏర్పాటు చేయాలని చెప్పేసి స్థానిక పశ్చిమ ఎమ్మెల్యే రాణి రాజేందర్ రెడ్డి గారు ప్రత్యేక చొరవ చూపి కలెక్టరేట్లో మీటింగులు పెట్టించి ఉత్సవాల విజయవంతానికి ప్రయత్నం చేయడం జరుగుతున్నది. దానికి గాను నెల 14వ తేదీ నాడు ఉదయము జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలు ప్రారంభించడం జరుగుతుంది. అదేవిధంగా మహాశివరాత్రి మహాపర్వదినం భారతదేశ వ్యాప్తంగా కూడా శైవ క్షేత్రాల్లో ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినం జరుపుకోవడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా మన రాష్ట్రంలో కూడా శ్రీశైలం, వేములవాడ లాంటి క్షేత్రాల్లో ఏ విధంగా జరుపుతామో అదేవిధంగా 1000 స్తంభాల దేవాలయంలో కూడా ఉత్సవాలు నిర్వర్తించడానికి. కాబట్టి మీడియా మిత్రులు మీ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్ద దేవాలయం కాబట్టి దానికి అనుగుణంగా కూడా ఏర్పాటు అన్ని సహకరించాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం.